జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తర్వాత కేంద్రానికి మరో సవాల్ విసిరింది కాక్రోచ్ జనతా పార్టీ. ప్రభుత్వం తమకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదని, అందుకే మరోసారి పోరుబాట పడుతున్నట్లుగా ప్రకటించింది. సెప్టెంబర్ 5న తాము నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరు కావాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న యువతకు పిలుపునిచ్చింది. దీంతో సీజేపీ మరోసారి ఢిల్లీలో తమ రీసౌండ్ వినిపించేందుకు సిద్ధమైనట్లయింది. దీంతో కాక్రోచ్ వ్యూహంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రారంభమైంది. మాటలు నిలబెట్టుకోవాలంటూ మళ్లీ పోరుబాట. కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన. మాట తప్పారంటూ కేంద్రంపై ఆగ్రహం. టీచర్స్ డే రోజున భారీ మార్చ్. ఒక్క నెల రోజుల్లోనే దేశ రాజకీయాల్లో భారీ మార్పు తెచ్చిన జంజీ తరహా కాక్రోచ్ జనతా మరోసారి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. మంత్రిగా ధర్మేంద్ర ప్రధానికి ఉద్వాసన పలికితే మాత్రమే సరిపోదని జూలై 25న సీజేపీ మరికొన్ని డిమాండ్లు పెట్టింది. అయితే కేంద్రం వాటికి అప్పట్లో ఓకే చెప్పగా ఆ తర్వాత అవి అమలు చేయలేదని సీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చకపోతే సెప్టెంబర్ 5న భారీ మార్చ్ చేస్తామని హెచ్చరించింది. हमें लगता है कि सरकार विश्वासघात करना चाहती है जेनजी के साथ, विश्वासघात करना चाहती है देश के युवाओं के साथ. ये हम अलाउ नहीं होने देंगे. इसलिए हमें वी वर फोर्स्ड कि हम लोग ये स्टेप लें. अब हम लोग इंडिया गेट में गैदर होंगे 5 सितंबर को. वहां से एक पीसफुल तरीके से मार्च निकालेंगे पुलिस हेडक्वार्टर्स के लिए. నీట్ పరీక్షల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నిరసన ర్యాలీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు కొనసాగనుంది. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకుని తాము దేశవ్యాప్త నిరసనలను విరమించుకున్నామని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పిందని సీజేపీ ఆరోపించింది. ఇది యువతను, బాధితుల కుటుంబాలను వంచడమేనని పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. తమ సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రభుత్వ వైఖరి కారణంగానే తాము మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ మరో దశ ఉద్యమానికి సిద్ధమైనట్లు సంకేతాలు వస్తున్నాయి. సీజేపీతో బీజేపీ పెద్దలు భేటీ అయిన సందర్భంలో యువకులు, విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కోర్టుల్లో కేసుల విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీజేపీ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆగస్టు 18న సుప్రీంకోర్టులో ఎంక్వైరీ సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెప్పింది సీజేపీ. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితాను అందిస్తే వాటిని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లిఖితపూర్వక హామీ అందలేదని వివరించింది. అందుకే ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు శాంతియుతంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. మరి ఇక కేంద్రం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.